మన ఇండియాలో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో ఒక కొండ మొత్తాన్ని శివ భగవంతుని ఒక రూపంలో భావిస్తారు చాలా మంది. అది ఒక విగ్రహం కాదు, శిల్పం కాదు. అదే అరుణాచలం. మన హిందూ ధర్మంలో ఇది ఒక పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి అని అంటారు. ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఇక్కడికి వెళ్లి దర్శనానికి తీసుకుంటారు. కానీ దీని స్టోరీ ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మన స్టోరీ టెంపుల్ బిల్డ్ చేసి కొన్ని లక్షల సంవత్సరాల ముందుది. అప్పట్లో దేవలోకంలో బ్రహ్మదేవుడు ఇంకా విష్ణుదేవులు ఇద్దరు నాకంటే గొప్ప వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరని చెప్పి ఒక గొడవ జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. దీనివల్ల యూనివర్స్ బ్యాలెన్స్ బ్రేక్ అయిపోయేది అనేంత పెద్ద గొడవ జరిగిందని అన్నారు. అప్పుడు ఎక్కడి నుంచో ఒక స్తంభం ఊడిపడ్డది. ఆ స్తంభం టాప్ బాటమ్ రెండు కనిపించట్లే. మళ్ళీ ప్లస్ మొత్తం ఫ్లేమ్స్ మధ్యలో ఉంది. అప్పుడే ఆ ఫ్లేమ్స్ మధ్యలో నుంచి ఒక వాయిస్ వచ్చింది. ఈ స్తంభం టాప్ లేదా బాటమ్ ఎవరైతే కనబడతారో లేకపోతే ఎవరైతే దాన్ని రీచ్ అవుతారో వాళ్ళే ది గ్రేటెస్ట్ అని చెప్పి డిక్లేర్ చేస్తానన్నారు. సో అప్పటిదప్పుడు విష్ణుదేవుడు ఒక పెద్ద బోర్ ఫామ్ తీసుకొని తవ్వడం స్టార్ట్ చేసిండు. అప్పుడే బ్రహ్మదేవుడు స్వాన్ ఫామ్ తీసుకున్నాడు దాని టాప్ రీచ్ కావడానికి. ఇద్దరు చాలా సేపు ఎత్తుకారు కానీ ఇద్దరిలో ఎవరికి టాప్ లేదా బాటమ్ దొరకలేదు. విష్ణు భగవంతుడు ఓటం నొప్పుకొని ఆ స్తంభం దగ్గరికి వచ్చి నేను దాన్ని బాటమ్ ని వెతకలేకపోయా అని చెప్పాడు. కానీ బ్రహ్మదేవుడు అలా కాదు. అతను నేను దాని టాప్ కనిపించింది నాకు, నేను వెతిక నేను రీచ్ అయ్యా అని చెప్పాడు. అప్పుడే ఆ స్తంభం నుంచి భగవంతుడు శివుడు వచ్చాడు. అతను బ్రహ్మదేవుడితో ఏ అబద్ధాన్ని నిజం నుంచి మనం దాచలేమని చెప్పాడు. ఇంకా అందరి దేవుళ్ళ మధ్యలో నిజం గౌరవం కంటే గొప్ప అని చెప్పి డిక్లేర్ చేశాడు. అండ్ అలాగే ఒక పనిష్మెంట్ లాగా బ్రహ్మదేవుడు భూమి మీద చాలా తక్కువ అతన్ని పూజిస్తారని చెప్పి ఒక శాపంటం ఇచ్చాడు అన్నారు. అప్పుడే ఆ పెద్ద స్తంభం ఒక కొండలా మారిపోయింది. ఈ కొండనే ఇప్పుడు అరుణాచలం కొండ. ఈ కొండ స్టార్టింగ్ లో ఇప్పుడు అరుణాచలం టెంపుల్ అనేది బిల్డ్ చేశారు. ఈ గుడికి వచ్చిన ప్రతి భక్తులు ఈ గుడిని దర్శనం తీసుకొని కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ప్రతి ఒక్క భక్తులు కాలమే తిరుగుతారు. సో చాలా మంది భక్తులు ఇది భగవంతుడి శివుడి యొక్క గొప్ప రూపాల్లో ఒకటని నమ్ముతారు. సో అందుకే చాలా మంది భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారంట.